కాలంలో రాష్ట్ర ప్రజానికం 5 కోట్ల మంది పైబడి 4 కోట్ల మంది ఓటర్సు అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇచ్చినటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి రన్ అవుతున్నటువంటి పరిస్థితి. పెన్షన్లకు సంబంధించినటువంటిది ఇప్పటికే పెంచి ఎట్ ఏ టైము ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒకరోజు సెలవు వస్తే రేపు జనవరి 1వ తారీఖు ముందే 31వ తారీఖు నాడు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ అయితే హామీలు ఇచ్చారో రైతాంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక రాష్ట్రం కింద అభివృద్ధి చెందాలి, యువతకి విద్యార్థులకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, జాబ్ మేళాలు నిర్వహించి 20 లక్షల జాబ్ మేళాలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి దశగా ముందుకు సాగుతుంది. మహిళలకి స్వయం ఉపాధి కల్పించేటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఒక పక్క మహిళలు ఆనందంగా ఉన్నారు, ఉద్యోగులు కార్మికులు ఆనందంగా ఉన్నారు, యువత విద్యార్థులు ఆనందంగా. అసలు ఓవరాల్గా రాష్ట్ర ప్రజానికి మొత్తం సంతోషంగా ఉంది. రేపు కొత్త సంవత్సరం 2026 రాబోతుంది. 2026 మరింత అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి ఇష్టం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశ రాజధానుల కన్నా మిన్నగా మన అమరావతి రాజధాని ముందుకు పోతుందని చెప్పి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని కొత్త సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాం.